మూడో ప్రపంచ యుద్ధం రాబోతా ఉందా? ఇజ్రాయిల్, గాజా, హమాస్ తీవ్రవాదుల మధ్య మొదలైన ఈ యుద్ధం ఇరాన్ ప్రవేశించడంతో ప్రపంచ యుద్ధంగా మారనుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచం మూడవ యుద్ధాన్ని భరించేందుకు సిద్ధంగా లేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంతో అనేక దేశాలు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు టెక్నాలజీ ఇంకా చాలా పెరిగింది కాబట్టి ఇక మూడవ ప్రపంచ యుద్ధం కనుక వస్తే భూమి మీద 600 కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఆ ఉక్రెయిన్, రష్యా వాడు కొట్టుకొని చేస్తా ఉన్నారు. దానికి అంతు పొంతు లేదు. ఎప్పుడు ముగుస్తుంది అనే దాని మీద కూడా సమాచారం లేదు. సుందరమైన ఉక్రెయిన్ దేశం సర్వనాశనమై శ్మశానం కన్నా దారుణంగా తయారైపోయింది. యుద్ధం అనేది ప్రకృతి బీభత్సాల కన్నా కూడా భయంకరమైంది. అయితే ఇక ఇజ్రాయెల్ మీద ఎప్పుడైతే అక్టోబర్ 27వ తేదీ హమాస్ తీవ్రవాదులు మెరుపు దాడి చేసి 1200 మందిని పొట్టన పెట్టుకున్నారో ఆ వెంటనే ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది గాజా మీద. ఈ హమాస్ ఉగ్రవాదులు గడిచిన 12 సంవత్సరాలుగా గాజాలో 36 కిలోమీటర్ల సొరంగాలు ఏర్పాటు చేసుకొని హాస్పిటల్స్ కింద వారి స్థావరాలు, మందుగుండు సామాన్ని అంతా ఏర్పాటు చేస్తున్నారు. కొంతమంది విదేశీయుల్ని బందీలుగా చేసుకొని బెదిరించడం మొదలుపెట్టారు. ఇజ్రాయిల్ జైల్లో ఉన్న పాలస్తీన్లని, హమాస్ తీవ్రవాదుల్ని విడిపించకపోయారు. ఇక గాజా స్ట్రిప్లో ఉన్న 22 లక్షల మంది జనాభాని చక్కగా ఒక పక్క నుంచి నరుక్కుంటూ 30,000 మందిని గాయేశారు ఇప్పటి వరకు. ఇజ్రాయెల్, హమాస్ తీవ్రవాదులకు మధ్య ప్రారంభమైన యుద్ధంలో గాజాలో ఉన్న జనం కూడా ఆ హమాస్ తీవ్రవాదుల్ని పెంచి పోషించారు కాబట్టి ఆ పాపం వాళ్ళకు కూడా చుట్టుకుంది. 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి అక్కడ కనీసం మంచినీళ్ళు తినడానికి ఒక రొట్టె, కొనుక్కోవడానికి అక్కడ అవకాశాలు, అది పనికి రాకుండా పోయింది నివాసానికి. ఆ 22 లక్షల మందిని ఎవరు రానిరు. ఏ దేశంలోకి వచ్చినా చల్లగా వచ్చి తర్వాత పాతుకుపోయి ఉగ్రవాదులాగా మారుతా ఉన్నారు. అందువల్ల ఎవడు ఆశ్రయం ఎత్తారు? ఎవరు. అందువల్ల హమాస్ ఉగ్రవాదుల్ని ఇజ్రాయిల్ ప్రజల, ఈ పాలస్తీనా ప్రజల తరిని కొడితే కనుక అక్కడ పరిస్థితి చక్కబడే అవకాశం ఉంది. అలా చేయకుండా ఇరాన్ నుంచి, సిరియా నుంచి, జోర్డాన్ నుంచి అక్కడ ఉన్న ఉగ్ర నాయకుల దగ్గర నుంచి మందుగుండు సామాగ్రిని తెచ్చుకొని ఇజ్రాయెల్ మీద పోరాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇరాన్ వాడు ఇచ్చిన సహకారంతోనే హమాస్ ఉగ్రవాదులు రెచ్చిపోయి ఇజ్రాయెల్ మీద దాడులు చేశారనేది అందరికీ తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ కూడా కసిగా ఉంది. అటు సిరియాలో, జోర్డాన్లో అనేక స్థావరాల మీద క్షిపణులతో దాడి చేసింది. సిరియాలో ఎంబసీలో ఈ ఇరాన్కు చెందిన కీలక సైనిక అధికారులు సమావేశమవుతున్నారు. కమాండర్స్ అని తెలుసుకున్న ఇజ్రాయెల్ క్షిపణులు దాడులు చేసింది. 7 మంది కీలక కమాండర్లు చనిపోయారు. దీంతో ఇరాన్కు కోపం వచ్చింది. ఇరాన్లో ప్రజలు కూడా రగిలిపోతా ఉన్నారంట అసలు ఇజ్రాయెల్ సంగతి ఏందో చూడాలని. దాంతో అక్కడ ప్రభుత్వం కూడా ఏదో ఒక దాడి చేయకపోతే ఇక అక్కడ ప్రజలు మా మీద తిరగబెట్టున్నారని చెప్పేసి దాదాపు 150 డ్రోన్లు, 70 క్షిపణులు, మిసైల్స్తో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడిందట. కానీ ఇజ్రాయెల్, ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల సహకారంతో ఆ అన్నిటినీ కూల్చివేసి ప్రాణ నష్టం లేకుండా తప్పించుకున్నాడు. ఇజ్రాయెల్ దేశం మొత్తం నగరాల్లో సైరన్లు వేశారు. మీరంతా పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి అంటూ సైరన్లు ఊదారు. నగరాలు ఖాళీ చేసి జనం అంతా వెళ్ళిపోయారు. అయితే ఇరాను ఆ దేశంలో ఉన్న ప్రజల్ని కొంతవరకు సంతృప్తి పరచడానికి మేము కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేశామని చెప్పుకోవడానికి మాత్రమే దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా ముందుకెళ్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇరాన్కి తెలుసు. ఇజ్రాయెల్ వైపు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అనేక దేశాలు ఉన్నాయి. ఇరాన్కి వెళ్ళి సిరియా, జోర్డాన్, హమాస్ ఉగ్రవాదులు మాత్రమే ఉన్నారు. అలాంటి సమయంలో ఈ యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచన లేదని కూడా ఇరాన్ చెప్పింది. కేవలం వాళ్ళ ప్రజలు మన మీద దాడి చేసిన వాళ్ళు మనం కూడా కొట్టాము చూసామా అని చెప్పడానికే దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఇరాను, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే కొనసాగే అవకాశాలు లేవు. అది కనుక సీరియస్ అయితే మాత్రం ప్రపంచానికే పెను ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి దాదాపుగా 85 దేశాలకు ఆయిల్ సప్లై అవుతా ఉంది. మన దేశానికి కూడా పెద్ద ఎత్తున ఇరాన్ నుంచే వచ్చేది.
ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైందో రష్యాలో క్రూడ్ ఆయిల్ ధరలు బాగా తగ్గించడంతో రష్యా నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటూ ఇరాన్ నుంచి తగ్గించారు. ఇక ఇరాన్ మీద కనుక పూర్తి స్థాయి యుద్ధం కనుక ఇజ్రాయెల్ ప్రకటించిందంటే ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతాయి. ఆ యుద్ధం అంతటితో ఆగదు. ఇరాన్ కూడా కొంతమందిని పోగు చేసుకునే అవకాశం ఉంది. ఒక పెద్ద దేశం, కోట్లాది మంది ప్రజలు, అనేక దేశాలతో ఆర్థిక సంబంధాలు ఉండి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ దాదాపు 85 దేశాలకి ఇంధనం అందిస్తున్న దేశం నాశనం అయిందంటే ఆ ప్రభావం ప్రపంచంలో సగం జనాభాపై పడే అవకాశం ఉంది. అది ప్రపంచ యుద్ధంగా కూడా మారే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించింది. అయితే ఇరాన్కి అంత సీన్ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మేము దీన్ని మరింత దాడులు చేసే అవకాశం లేదని ఒక ప్రకటన చేసింది. ఏం జరుగుతుందనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం. ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ప్రమాదం అయితే పొంచి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.